నమస్తే. భీమవరం ఎక్స్‌ప్రెస్ వార్తా విశేషాలు. న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ముదండి రామకృష్ణంరాజు ఈ నెల 24వ తేదీన మరణించారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎంజీఎం ట్రస్ట్ భవనంలో తుదిశ్వాస విడిచారు. 1931 పెద్దామరంలో జన్మించారు. దివంగత శాస్త్రవేత్త, రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం వీరికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. ఇరువురు భౌతిక శాస్త్ర పరిశోధనలో పాల్గొన్నారు. ఎంఆర్ రాజు కోసం ఆయన 1995, 2005 సంవత్సరాల్లో భీమవరం 2 సార్లు వచ్చారు. 1980 దశకంలోనే ఎంఆర్ రాజు గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధి క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. శాస్త్రవేత్తగా, సామాజికవేత్తగా ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆయన మృతి వార్తను తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో దహన సంస్కారాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన పార్థివ దేహంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, పలువురు రాజకీయ ప్రముఖులు, వైద్య రంగానికి చెందినవారు క్యాన్సర్ ఆసుపత్రికి విచ్చేసి సంతాపం తెలిపారు. కుమారుడు రామ్ కుమార్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఎంత బ్రెయిన్ సార్, బ్రెయిన్లోనే చూసుకోలేదు, ఎంతో కష్టం బ్రెయిన్. కానీ ఎడ్యుకేషనల్ వైజ్ కానీ సైంటిఫిక్ ఫీల్డ్లో అది మనం ఆయన గురించి చెప్పడానికి మనం సరిపోదు. ఒకసారి చాలా మంది లోకల్ గ్రాడ్యుయేట్స్లో డైరెక్ట్ యాక్సెస్ ఉంది సార్. ఈ పుస్తకాలు చాలా సారాంశం రాసేసి అంటే నమ్మడం ఎవరు చెప్పినా నమ్మాలి. ఇలాంటి పుస్తకాలు 40 రాస్తాను. అంటే ఎలా అంటే ఇలా ఇక్కడ సెప్టెంబర్ నుంచి ఉంది, జస్ట్ 1.5 ఇయర్లో ఎంత పుస్తకం, ఏ పుస్తకం నుంచి దాని సారాంశం ఏంటి మొత్తం అన్నీ రాసేసి మళ్ళీ అంటే ఎవరు చెప్పినా నమ్మడం. చివరికి ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం అంటే